మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతినిచ్చారు. దీంతో ఆప్ వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మనీ లాండరింగ్ తో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈ నెల 5న ఎల్జీని అనుమతులు కోరారు. సిఆర్పీసీ ప్రకారం మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి. అందుకే ఎల్జీని అనుమతులు కోరారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన వారసురాలిగా అతిషీని నియమించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియాలే కీలకంగా వ్యవహరించారనే ప్రధాన ఆరోపణ. సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడంతో 18 నెలలు జైల్లో ఉన్న ఆయన ఈ ఏడాది ఆగస్టులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కు సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మే 10 నుంచి జూన్ 1 వరకు బెయిల్ పై ఉన్న కేజ్రీవాల్ జూన్ 2న ఆయన మళ్లీ జైలులో లొంగిపోయారు. జూన్ 20న ట్రయల్ కోర్టులో బెయిల్ ఇవ్వగా ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు స్టే విధించింది. జూన్ 26న ఢిల్లీ కుంభకోణం కేసులో ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. జులై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ అరెస్ట్ చేయడం వల్ల జైలులోనే ఉండాల్సి వచ్చింది. చివరకు సెప్టెంబర్ 13న సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆప్ వర్గాల్లో రాజకీయ చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న కేజ్రీవాల్ కు ఇది కాస్త ఇబ్బందికర పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.